నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. హెరిటేజ్ సంస్థ నుంచి లీగల్ నోటీసులు వైసీపీ ఎమ్మెల్సీ బుచ్చ సత్యనారాయణకి, సాక్షి మీడియాకి నోటీసులు ఇచ్చారు. అయితే హెరిటేజ్కి సంబంధించి వాళ్ళు చేసిన ఆరోపణలు ఏ విధంగా చూడాలి, ఇలాంటి అంశాలను చర్చించడం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, హెరిటేజ్ సంస్థ నుంచి లీగల్ నోటీసులు బుచ్చ సత్యనారాయణకి పంపారు, ఇటు సాక్షి మీడియాకి. అసలు వాళ్ళు చేసిన ఆరోపణలు ఏ విధంగా చూడాలి సార్? తడాకా ఏంటో తెలిసిందా? ఇప్పుడు హెరిటేజ్ తడాకా అంటే ఏంటో ఇవాళ వాళ్ళకి అర్థమైందా? ఇప్పుడు 100 కోట్లకో ఏమో మరి నోటీసులు పంపించారు. పరువు నష్టం అంటే ఒక కార్పొరేట్ సంస్థ, ఒక దిగ్గజ సంస్థ. ఏది భారతదేశంలో ఉన్నటువంటి డైరీలలో ఫస్ట్ 5 ప్లేసుల్లో ఉన్నటువంటి వాటిల్లో ఇదొకటి. అట్లాంటి కార్పొరేట్ సంస్థ పైన మీరు ఒక విమర్శ చేసే ముందు అంటే ఇప్పుడు ఏ మాట పడితే ఆ మాట, అసలు దేనికి పడితే దానికి నువ్వు ముడిపెట్టి మాట్లాడటం. ఎక్కడ ఇందాపూర్, ఎక్కడ హెరిటేజ్ అమ్మా? అంటే ఇందాపూర్ని తీసుకొచ్చి చంద్రబాబు బినామీ కంపెనీ అంటే హెరిటేజ్ పెట్టి ఇప్పటికి ఎన్నేళ్ళు? 34 ఏళ్ళు. దగ్గర ఒక 4,000 కోట్ల టర్న్ ఓవరు. ఎంతమంది రైతులు దానిపైన ఆధారపడ్డారు? ఒక 7-8 రాష్ట్రాల్లో, అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంత 15 యూనిట్లో ఏమో ఉంటాయి దీనికి హెరిటేజ్కి. అట్లాంటి సంస్థ మీద ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు. దానిపైన మీరు బురద జల్లితే ఇప్పుడు బోలే బాబా డైరీ, లేకపోతే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, ఎక్కడున్నారు వాళ్ళు ఆ డైరీ యజమానులు? ఇప్పుడు వాళ్ళు జైళ్ళకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందమ్మా? మీ వల్ల కాదు. ఇప్పుడు విపుల్ జైన్, పొమ్మిల్ జైన్, బోలే బాబా డైరీ వాళ్ళేదో వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్న దాన్ని వాళ్ళని తీసుకొచ్చి తిరుపతి దీనికి లడ్డూ ప్రసాదం, నెయ్యి కల్తీలో వాడుకుని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి. లేకపోతే ఆ ఏఆర్ డైరీ రాజశేఖర్, అతను జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఎంతమంది అధికారులు బలయ్యారమ్మా దీంట్లో? మార్కెటింగ్ ఆ జిఎం సుబ్రహ్మణ్యం. ఇప్పుడు సింఘాల్ మీద కూడా వేటు వేయమని మరి సిట్ నివేదిక ఇచ్చింది. అతను వేటేశారు. అనిల్ కుమార్ సింఘాల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడున్నాడు? అతను తీసుకొచ్చినట్టున్నాడు ఈ ఇందాపూర్ అనేది, ఈ చంద్రబాబు బినామీ అనేది. ఇక హాయిగా వెళ్ళి తిరుపతిలో కూర్చున్నాడా, లేదా హైదరాబాద్ పరారా? అతనికి ఇచ్చారా నోటీసులు? అంటే ఇప్పుడు నిన్న బొత్స సత్యనారాయణకు కూడా అందినాయి. ఆయన అయితే అసలు మరీ అన్యాయంగా హెరిటేజ్ చీజ్ చూపిస్తాడు, నెయ్యి అని చెప్తాడు. ఏదా నెయ్యి ప్యాకెట్ ఏది అని అడిగాడు. వాడెవడో వెనకాల ఉన్నాడు ఒకడు, ఆ చీజ్ ప్యాకెట్ చేతిలో పెట్టి పాపం దాన్ని తిరగేసి ఇచ్చినట్టున్నాడు. ఆయన ఏమో దాన్ని ఉల్టా చేస్తే కనపడుతుంది చీజ్ అని. అంటే ఏది చీజ్ ప్యాకెట్, ఏది నెయ్యి ప్యాకెట్ కూడా తేడా మీకు తెలీదా? హెరిటేజ్తో చీకటి ఒప్పందం అంట, ఇందాపూర్తో చీకటి ఒప్పందం అయితే ఆ చీజ్ ప్యాకెట్ పైన మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ప్రింట్ చేస్తారా? వెబ్సైట్లో పెట్టుకుంటారా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ బకరా అయ్యాడు. ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేసినటువంటి బకరా బొత్స సత్యనారాయణ. అసలు ఇందాపూర్ అంటారమ్మా. నేను ఊరికే చూశాను. ఏంటి ఇందాపూర్ డైరెక్టర్లు ఎవరో చూస్తే హరిచంద్ శ్రీరంగ్ మానే, విష్ణుకుమార్ శ్రీరంగ్ మానే, మయూరి ప్రవీణ్ మానే, దశరథ్ మానే, ప్రవీణ్ మానే, లేకపోతే ఎవరు వీళ్ళు? శివరాం భుజ్బల్, రాజారాం భుజ్బల్, అనిల్ కుమార్ గోయల్. భుజ్బల్ ఎవరు? బాబాసాహెబ్ షిండే ఎవరు? ఈ దశరథ్ మానే ఎవరు? అంటే మరాఠీలు వాళ్ళైతే ఏదో పూనాలో పెట్టుకున్నారు వాళ్ళ యొక్క డైరీ. దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు బినామీ అంటే ఇప్పుడు రేపొద్దున ఇందాపూర్ నోటీసులు వస్తాయేమో చూడు. ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు 100 కోట్లకి వేసారా? మరి ఇందాపూర్ ఎంత వేస్తుందో చూడాలి. దీనికన్నా అది పెద్ద డైరీ కాబట్టి మరి వాళ్ళు ఇంకా 200 కోట్లకి వేస్తారా? ఇప్పటికే లోకేష్ బాబు ఒక కేసు వేసాడు వీళ్ళ మీద, పరువు నష్టం కేసు. మొన్నే వెళ్ళి లాస్ట్ మంత్ అనుకుంటా చివరి వాంగ్మూలం ఇచ్చాడు. విశాఖ కోర్టుకి హాజరై చిన్నబాబు చిరుతిండికి 25 లక్షలనో ఏదో రాసింది ఇది ఈ సాక్షి. ఇట్లాగే అంటే నా డబ్బుతో నేను టికెట్ కొనుక్కొని, ఫ్లైట్ టికెట్ కొనుక్కొని, మ్యాచ్ టికెట్ కొనుక్కొని నేను మ్యాచ్ చూస్తే నీకేంటి రోగం, నీకేంటి ఏడుపు, నీకెందుకు కడుపు మంట అని ఆయన అడుగుతున్నాడు. నా దుడ్లు ఇప్పుడు నేనేమన్నా నీ దుడ్లతో వెళ్ళారా అని అడిగాడు జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అదే అడుగుతున్నారు సార్.
రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేశారు, ఇష్టం వచ్చినట్టు మీరు తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, రాష్ట్రాన్ని పరిపాలన లేదు అని ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సార్ ఇవి. అది ప్రెస్ మీట్ కాదు, అది ఏడుపు మీట్. ఇప్పుడు ఫ్లీట్కి పవన్ కళ్యాణ్ వెళ్ళారు విశాఖపట్నంలో. అక్కడ ద్రౌపది ముర్ము ఎవరు రాష్ట్రపతితో ఫోటోలు దిగారు. పవన్ కళ్యాణ్ ఆయన మేడం ఎవరు అన్న ఆమె ఇద్దరు అక్కడ ఫ్లీటు ఆ షిప్స్ ఆ కళ్ళజోళ్ళు పెట్టుకుని చూస్తుంటే నువ్వు ఏడిస్తే. ఇప్పుడు లోకేష్ మ్యాచ్ చూడటానికి కొలంబో వెళ్ళాడు, వెళ్తే నీకెందుకు ఏడుపు? నేను ఇంట్లో చూశాను టీవీ, నువ్వు ఇంట్లో ఎందుకు చూడలేదంటాడు. అరే బిల్ గేట్స్ వస్తే ఏడుపు. ఇప్పుడు ఈ ఏడుపే కదా నేను నాశనం చేసింది. ఇంకా ఏడుస్తూ ఉంటే తల్లి మీద ఏడుపు, చెల్లెల మీద ఏడుపు. ఎవరు షర్మిల పచ్చచీర కట్టిందంటాడు. అంటే తల్లి చెల్లిని చూసి ఏడ్చే కొడుకుని ఎప్పుడన్నా అన్నని ఎప్పుడన్నా విన్నావా, చూసావా? జగన్మోహన్ రెడ్డి ఏడుపే జగన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఈరోజు అతను ప్రెస్ మీట్ పెట్టి అసలు మామూలుగా భయం చేయాలి ఏంటి, అసలు బడ్జెట్ మీద మాట్లాడతాడు. బడ్జెట్ పెట్టి 5 రోజులు అయింది. ఎప్పుడు మాట్లాడాలి నువ్వు, ఎక్కడ మాట్లాడాలి నువ్వు? ఈ ఏడుపు ఏదో అసెంబ్లీకి పోయాడు, సమాధానం వస్తుంది, పయ్యావుల కేసు సమాధానం చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పులు చేశారమ్మా. ఇతను ఏమంటాడు 3 లక్షల కోట్లే చేశానని చెప్తాడు. అదేమంటే అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు అంటాడు, మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు అంటాడు. ఎవరు? ఇప్పుడు అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి. ఎన్ని అబద్ధాలు, ప్రతిదీ అబద్ధమే. వ్యాపారంలో అబద్ధం, రాజకీయాల్లో అబద్ధాలు. అసలు నిన్ను మించిన మోసగాడు లేడని కదా. నీ మీద 420 ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి? 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులుండి అబ్బే నేను శుద్ధపూస అంటాడు. అంటే అసలు ఇలాంటి క్యారెక్టర్ అసలు భారత రాజకీయాల్లో ఇంతవరకు చూడలేదన్నమాట. ఇటువంటి లీడర్, ఇతను లీడర్ అంటామా? చీటర్. రేపు మోసమే నిన్ను చూసి వాళ్ళ సిగ్గుపడే పరిస్థితి అయ్యే. ఇచ్చిన పథకాలన్నీ గాలికి వదిలేశారని మాట్లాడుతున్నాడు. సూపర్ 6 సూపర్ 7 అని ఏడుస్తాడు. గాలికి వదిలేశారంట. ఇప్పుడు నువ్వు అమ్మఒడి అన్నావు, నువ్వు ఎంతమందికి ఇచ్చావు? 40 లక్షల మందికి ఇచ్చావు. ఇవాళ ఇతను తల్లికి వందనం అన్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు? 65 లక్షల మందికి ఇస్తున్నాడు. అంటే నీకన్నా 25 లక్షల మందికి ఎక్కువగా అతను మరి ప్రయోజనం చేకూరిస్తే ఏడుప. నువ్వు అమ్మఒడికి పెట్టిన ఖర్చు ఎంత? 4,000 కోట్లు. వీళ్ళు 10,000 కోట్లు పెట్టారు. అంటే నీ అమ్మఒడి కన్నా వీళ్ళు 2.5 రెట్లు మంచి స్కీమ్ ఇది. ఏడుప. ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్ రైతు భరోసా అన్నావు, ఎంత పెట్టావు బడ్జెట్? 4,000 కోట్లు పెట్టావు. వీళ్ళు ఇప్పుడు అన్నదాత సుఖీభవ అన్నారు, 7,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. అంటే అంత రైతులకి 7,000 కోట్లు ఎందుకు ఇస్తావని ఏడుప. అంటే నువ్వు ఇవ్వవు, ఇచ్చేవాళ్ళని చూసి ఏడుస్తావు. ఇప్పుడు నువ్వు సరిగ్గా బాగా మాట్లాడలేవు, నీకు కొంచెం నత్తి ఏంటి ఆవు 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 ఏదో అంటుంటాడు. ఆ అమ్మాయి బాగా మాట్లాడుద్ది, షర్మిల బాగా కనెక్ట్ అయింది, అచ్చం రాజశేఖర రెడ్డి లాగా ఉంటుంది, రాజశేఖర రెడ్డి లాగా మరి చేతులు తిప్పుద్ది. అంటే షర్మిలను చూస్తే ఏడిస్తే నీకేమొచ్చుద్ది? ఇప్పుడు అప్పులు అబద్ధమే ఇతను చెప్పేది, వ్యాపారం ఇతను చేసేది అబద్ధమే, మోసమే. వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన అప్పులన్నీ బాబు గారు వచ్చిన తర్వాత 18 నెలలకి అంత అప్పు చేశాడంట రాష్ట్రానికి. అదే చెప్తున్నాను. ఏది తను 3 లక్షల కోట్లే అప్పు చేసినట్టు వీళ్ళు 20 నెలల్లో 3 లక్షల కోట్లు. నమ్ముతారు ఎవరన్నా? అసలు నువ్వు తాకట్టు పెట్టావు విశాఖపట్నంలో, మొత్తం అన్ని బిల్డింగ్లు తాకట్టు పెట్టావు. ఏంటి? గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, బిల్డింగ్లు, ప్రభుత్వ భవనాలన్నీ తాకట్టు పెట్టాడు. సెక్రటేరియట్ కూడా పెట్టాడంట. అసలు నువ్వు ఎలా మాట్లాడతావు? కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు 2 లక్షల కోట్లు ఉన్నాయి. నువ్వు పెండింగ్ పెట్టి మేము తీరుస్తున్నామని చెప్తున్నారు. రైతుల దగ్గర ధాన్యం కొన్నాడు, 1,650 కోట్లు బకాయి పెట్టాడు, వీళ్ళు తీర్చారు. అరే నిన్న చెప్పాడు లోకేష్ కౌన్సిల్లో నాడు నేడు గురించి. ఆమె ఎవరో ఒక ఆమె క్వశ్చన్ అడిగితే వైసీపీ ఆమె, అమ్మ నాడు నేడు 500 కోట్లు పెండింగ్ పెట్టాడు, నేను తీర్చాను అని. పిల్లలకి స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ 4,000 కోట్లు పెండింగ్ పెట్టాడు. అంటే నువ్వు చండాలం చేస్తావు, చంద్రబాబు బాగు చేయాలా? నువ్వు కూల్ చేస్తావు, ఈయన కట్టాలా? ప్రజావేది కూల్ చేశాడు. ఇవాళ ఈ ఏడుపు ఎందుకు అని అడుగుతున్నా. ఏది? ఇవాళ అమరావతి చూస్తే ఏడుపు,
పోలవరం చూస్తే ఏడుపు, గూగుల్ డేటా సెంటర్ చూస్తే ఏడుపు, టీసీఎస్ వచ్చిందని ఏడుస్తాడు, కాగ్నిజెంట్ వచ్చిందని ఏడుస్తాడు, ఎకరం 99 పైసలకి ఎందుకు ఇస్తామంటాడు. ఇప్పుడు ఇవాళ హైకోర్టు అక్షంతలు వేసింది ఇతనికి. ఎవరు మీది పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం, ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఏ పరిశ్రమ వస్తుంది అంటే మెగా డిఎస్సి పెట్టినందుకు ఏడుపా. ఇప్పుడు నువ్వెందుకు పెట్టలేదు, నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు 5 ఏళ్ళు. ఇప్పుడు ఆయన 16,000 మంది టీచర్లను నియమించాడు, రేపొద్దున మళ్ళీ ఇంకో మెగా డిఎస్సి పెడుతున్నాడంట. ఈ జగన్ ఏడుపు చూసే వాళ్ళు మాత్రం మరీ ఇక అసలు ఇతన్ని ఏడ్చినా ఏడిపిస్తున్నారు. అంటే పోలవరం ఇవాళ శరవేగంగా కట్టుబడి జరుగుతోంది. నిన్న విదేశీ నిపుణులు వచ్చి ప్రశంసించారు, డయాఫ్రమ్ వాల్ బాగా దృఢంగా కట్టారు. అంటే పోలవరం కడితే ఇక నాకు భవిష్యత్తు లేదు, అమరావతి కడితే ఇక నాకు భవిష్యత్తు లేదు, ఈ కూటమి ప్రభుత్వం ఉంటే ఇక నన్ను గెలిపించరు, 15 ఏళ్ళు చంద్రబాబే సీఎం, ఇంకో 15 ఏళ్ళు ఇక నాకు అవకాశం లేదు. ఈ ఏడుపే తప్ప నీ పార్టీని ఎలా నిలబెడదాం, కార్యకర్తలకు ఎలా ధైర్యం ఇద్దాం, ఎలకుండా ఆగిపోదాం, తాడేపల్లిలోనే ఉందాం, పులివెందుల్లో ఉందాం, అసెంబ్లీకి వెళ్దాం, ఈ ఆలోచన ఎప్పుడన్నా చేశాడా? ఇప్పుడు ఉంటాడా, రేపు శుక్రవారం వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోతారు కదా సార్, అయిపోయింది ప్రెస్ మీట్ తాడేపల్లిలో. థ్యాంక్ యూ సార్.